ఇదేమంటే ఇది ఎలక్ట్రానిక్ వెహికల్ నెంబర్ 1 ఉండదు. ఓకే, ఇది లైసెన్స్ అవసరం లేదని చెప్తున్నారు. సైడ్ తీసుకో. బండి లేకుండా బండి కావాలా? బండి చెప్పరా? మా అమ్మకు తెలిసండి, మా అమ్మకు తెలిసి వేసి వచ్చారండి అంకులు. ఎవరు ఇచ్చారు బండి? నేనే తీసుకొని వచ్చానండి. అంకుల్ ప్లీజ్ అంకుల్ నాకు ఇచ్చాను అంకుల్, వెళ్ళిపోతాను అంకుల్. అంకుల్ ప్లీజ్ అందరూ పెడతానండి. అంకుల్ ఎవరు అందుకున్నారు అంకుల్, నేను వెళ్ళిపోతున్నాను అంకుల్. అందరూ నన్ను వచ్చి టీవీలో పడతానేమోనండి. ఎందుకు పడతావా? ఎవరు వేస్తారు? భయం తగ్గించడానికి దగ్గర పట్టుకున్నాను. బండి ఎలా బాబు? కాదు నీకు చేస్తా ఉండరా? నీ పేరెంట్స్ ని ఇవ్వాలి కదా, పిల్లలు ఎలా నడుపుతారా? నువ్వు వెళ్తావు మళ్ళీ ఇంకోటి బండి. నీకు బండి ఎలా ఎవరు నేర్పారు? బండి వేసి పడకూడదు. కంగారు పడరా, కంగారు పడరా. చెప్పమ్మా, నీ పేరు చెప్పు. నీ పేరు చెప్పు. ఎవరు వచ్చేస్తున్నారు? అవును, నీ బండి ఎవరేమనలేదు కదా. ఇప్పుడు నేను వేసుకొచ్చాను అంకులు, క్షమించాను అంకులు, నన్ను క్షమించి నేను వెళ్ళిపోతాను, వదిలేను అంకులు. పేరన్నా చెప్పాలి. నేను ఏం చేస్తాను మీ నాన్న? అంటే నీకు ఇవ్వకూడదురా, పెద్దోళ్ళకి ఇవ్వాలరా బండి. మీ నాన్నకి చెప్పను, కంగారు పడకు. బండి బండితే మామూలుగా నడిపించుకెళ్తావా? కూడా ఎవరినన్నా ఇస్తాం. నడిపించుకుంటే వెళ్ళిపోతాను. ఇక్కడే అందుబాది ఇక్కడ పాత బస్ స్టాండ్ పక్కనే అంకులు, పాత బస్ స్టాండ్ పక్కన అంటున్నారు. పాత బస్ స్టాండ్ పక్కన ఆటో స్టాండ్ ఉందా? ఆటో స్టాండ్ పక్కన అక్కర్లేదు అంటుంది. నేను వెళ్ళిపోతాను. కెమెరాలో పడిపోతావు. నీకెలా ఇస్తారా బండి? నడిపించుకుంటాను వెళ్ళిపోతాను. ఆ పని ముందే చేయాలి కదరా, ఆ పని ముందే చేయాలి కదా. బండి నడిపించుకుని వస్తే మేము పట్టుకోపోతాం కదా. నువ్వు దొర్లించుకొచ్చావు అని పట్టుకు రోడ్డు కదా, మేము పట్టుకోం కదా. మరి నువ్వు అనవసరంగా బండి ఎక్కి తొక్కావు, మరి తొక్కకూడదు కదా. నేను కొట్టొద్దని చెప్తాము, ఓకేనా? వేసుకోవాలండి, నేను వదిలేస్తాను. నీ భయం తగ్గించడానికి రా, నేను అవును. బండి నీకెలా ఇస్తావా? నీ నాన్నకు నీ ఇంటి వరకు పంపమంటావా? పంపించండి. మళ్ళీ నన్ను డౌట్ వచ్చేసి తర్వాత నడిపించుకుంటే ఇంటికి వెళ్ళిపోతున్నా. నడిపించుకుంటే వెళ్ళిపోతున్నాను. ఓకే ఓకే, డీటెయిల్స్ వద్దురా, డీటెయిల్స్ సరేలే. రానండి, నేను ఒకసారి రానండి.
కంగారు పడు కంగారు పడు. ఈ అబ్బాయి ఇంట్లో తిరుపతి పాపం కంగారు పడుతున్నాడు. జీప్లో కూర్చో ఇంట్లో చెప్పాలి కదా.